శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా శుభోదయః. మనం ప్రతినిత్యము కూడా విశేషమైనటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా సహజంగా ఒక బిడ్డ జన్మించిన తర్వాత అసలు దోషం ఉందా లేదా జాతకంలో మనం వెళితే ఏమండి ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని చెప్తున్నారని చాలా మంది చెప్తూ ఉన్నారు మనకి. కాబట్టి అలా కాకుండా అసలు ఒక బిడ్డ జన్మిస్తే ఆ యొక్క జాతకంలో దోషం ఉందా లేదా కేవలం నేను చెప్పేటువంటి ఈ ఒక్క నక్షత్ర ప్రామాణికం చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు బాలారిష్టం అంటే ఏమిటి, అసలు బాలారిష్ట దోషం ఎలా వర్తిస్తుంది, దీనికి తగు పరిహారం ఏంటి అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. అంటే ద్వాదశ రాశుల్లో ఎక్కడ జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు అనేటువంటిది మనం ముఖ్యంగా చూసుకోవాలి. సహజంగా బాలారిష్టము అంటే ఎవరైనా కూడా పుట్టిన తర్వాత ఖచ్చితంగా 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఖచ్చితంగా జన్మించాల్సిందే. 27 నక్షత్రాల్లో అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి. ఇవి 27 నక్షత్రములు. రాశులు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం. ఈ 12 రాశులు ఖచ్చితంగా ఈ రాశులలోనే ఈ నక్షత్రాల్లోనే ఖచ్చితంగా ఎవరైనా సరే జన్మించాల్సిందే. వారికి అసలు బాలారిష్ట దోషం ఏ నక్షత్రం వారికి ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. సహజంగా చూసుకున్నట్టయితే ముందుగా అశ్విని నక్షత్రం వారికి ఖచ్చితంగా దోషం ఉంటుంది, భరణి నక్షత్రం వారికి దోషం ఉంటుంది, కృత్తికా నక్షత్రం వారికి దోషం ఉంటుంది, రోహిణి నక్షత్రం వారికి దోషం ఉంటుంది, మృగశిర నక్షత్రం వారికి దోషం ఉంటుంది, పుష్యమి నక్షత్రం వారికి దోషం ఉంటుంది, మఖా నక్షత్రం వారికి దోషం ఉంటుంది, ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి దోషం ఉంటుంది, హస్త నక్షత్రం వారికి దోషం ఉంటుంది, చిత్తా నక్షత్రం వారికి దోషం ఉంటుంది, విశాఖ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, అనురాధ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, జ్యేష్ఠ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, మూలా నక్షత్రం వారికి దోషం ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, ధనిష్ఠ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, శతభిష నక్షత్రం వారికి దోషం ఉంటుంది, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి దోషం ఉంటుంది. ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా దోషం వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని పాదములకు మాత్రమే దోషం ఉంటుంది. చూడండి, ఉదాహరణకి అశ్విని నక్షత్రం అనుకోండి, కేవలం 1వ పాదం మాత్రమే 1-4 పాదాలు మాత్రమే దోషం కింద పరిగణిస్తాం. అశ్విని నక్షత్రానికి 2-3 పాదాలు పెద్ద దోషం కింద మనం పరిగణించాం. కానీ నక్షత్ర దోషం మాత్రం దోషమే. కాబట్టి ఎవరైనా సరే జన్మించిన తర్వాత ఈ నక్షత్రాలలో పుడితే ఖచ్చితంగా దోషం ఉన్నట్టే. తర్వాత ఇందాక నేను చెప్పిన విధంగా ద్వాదశ రాశులు అన్నాం. ద్వాదశ రాశుల్లో ఏ రాశులలో ఏ లగ్నాలలో ఎలాంటి గ్రహాలు ఉంటే వారికి దోషం వర్తిస్తుంది అని చూసుకున్నట్టయితే ముందుగా చూడండి, బాలారిష్టంలో ప్రధానమైనటువంటిది లగ్నం నుంచి సహజంగా కూడా అష్టమ చంద్రుడు అంటాం. ఖచ్చితంగా 8వ ఇంట చంద్రుడు ఉంటే ఖచ్చితంగా బాలారిష్టం కింద పరిగణిస్తాం. అదే రకంగా లగ్నం నుంచి 7వ ఇంట కుజుడు అంటే సప్తమ స్థానంలో కుజుడు ఉన్న దోషం కింద మనం పరిగణిస్తాం. అదే రకంగా 9వ ఇంట రాహువు అంటాం. అంటే 9వ స్థానం పితృస్థానం అంటాం. అటువంటి లగ్నం నుంచి 9వ ఇంట రాహు ఉన్న దోషమే. అదే రకంగా ద్వాదశ కేతువు అంటాం. 12వ ఇంట కేతువు ఉన్నా కూడా దోషమే, బాలారిష్ట దోషము అంటాం. అదే రకంగా శని లగ్నమునందు ఉన్న అంటే లగ్నంలో శని ఉన్న 3వ ఇంట గురువు ఉన్న, అదే రకంగా రవి 5వ ఇంట ఉన్న, 12వ ఇంట ఉన్న, శుక్రుడు 6వ ఇంట ఉన్న, బుధుడు 4-7 స్థానములలో ఉన్న దీన్ని బాలారిష్ట దోషము అంటాం. నేను ఒక చార్ట్ ఇస్తాను మీకు, లగ్న కుండలి గీసి, ఇదిగోండి ఈ పక్కన లగ్న కుండలి ప్లే అవుతుంది. ఈ లగ్న కుండలిలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో దీన్ని బాలారిష్ట దోషము అంటాం.
ఒక్కసారి మళ్ళా కూడా వినండి. లగ్నంలో పాపగ్రహాలు, లగ్నంలో శని భగవానుడు ఉండడం, అదే రకంగా 3వ ఇంట గురువు ఉండడం, అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం, రవి 5లో కానీ 12వ ఇంట కానీ ఉండడం, శుక్రుడు 6వ ఇంట ఉండడం, బుధుడు 4, 7 స్థానాల్లో ఉండడం, కుజ భగవానుడు 7వ ఇంట ఉండడం, రాహువు 9వ ఇంట ఉండడం, కేతువు 12వ ఇంట ఉండడం. దీన్ని బాలారిష్ట దోషములు అంటాం. ఇక్కడ ఎలాంటి తిథిలో పుట్టినా దోషం వర్తించదు, ఎలాంటి వారములలో పుట్టినా దోషం వర్తించడు, కానీ ఖచ్చితంగా యోగములు మాత్రం వర్తిస్తాయి. ఇప్పుడు మనం అనుకున్నాం మళ్ళీ బాలారిష్ట దోషం అంటున్నారు కదా, యోగములు ఉండవా అంటే ఖచ్చితంగా కూడా ప్రతి జాతకంలో యోగములు ఉంటాయి. ఈ యోగములు ఎలా ఉంటాయి అంటే వీరు అసలు ఏ తత్వపు రాశిలో పుట్టారు అంటే భూతత్వపు రాశి, జలతత్వపు రాశి, ఇలా చాలా ఉంటాయి. స్థిర రాశిలో పుట్టారా, విశ్వహ రాశుల్లో పుట్టారా, చర రాశుల్లో పుట్టారా అనేటువంటిది ఉంటుంది. తర్వాత యోగాలు కూడా చాలా ఉంటాయి. పరివర్తన యోగము, మహాపురుష యోగము, పంచమహాయోగాలు, ఇలా యోగాలు కూడా జాతకంలో చాలా యోగాలు ఉంటాయి. కానీ ముందుగా ఒక బిడ్డ పుట్టగానే మొదట మనం చేయాల్సినటువంటి స్థితి ఏమిటి అంటే నక్షత్ర దోషం ఉందా లేదా, ఉంటే ఎలాంటి నక్షత్ర దోషం ఉంది. ఈ బాలారిష్ట లగ్నంలో లగ్నం నుంచి పాపగ్రహములు ఎక్కడ ఉన్నాయి, శుభగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఈ లగ్నం నుంచి ఈ గ్రహాలు ఉంటే అసలు మన యొక్క బిడ్డకు బాలారిష్ట దోషం ఉందా లేదా, ఉంటే ఏమి చేయాలి అనేటువంటిది చక్కటి మీరే చూసుకొని చక్కగా ఎవరినైనా ఒకరిని సంప్రదించి బాలారిష్ట శాంతి అంటాం. సహజంగా పేగు మెళ్ళో వేసుకుని పుడితే ఎలా అయితే మనం నాలవేషణ శాంతి చేస్తామో అదే రకంగా ఒక తండ్రి కొడుకు ఒకే నక్షత్రంలో జన్మించినట్టయితే ఏక నక్షత్ర జనన శాంతి అంటాం. అలా ఏక నక్షత్ర జనన శాంతి, గోముఖ ప్రసవ శాంతి, ఇలా శాంతులు చాలా రకాల శాంతులు ఉన్నాయి మనకు శాస్త్రంలో. కాబట్టి అలాంటి అరిష్ట దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దోషాలు నివారణకి చక్కగా మనకు వేదంలో శాస్త్రంలో చెప్పిన విధంగా ఆ యొక్క పరిహారములు చేసుకొని చక్కగా మీ యొక్క బిడ్డల భవిష్యత్తుని బంగారు బాటగా తీర్చిదిద్దుకోండి. సర్వే జనా శుభ సమయః. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా శుభోదయః. మనం ప్రతినిత్యము కూడా విశేషమైనటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా సహజంగా ఒక బిడ్డ జన్మించిన తర్వాత అసలు దోషం ఉందా లేదా జాతకంలో మనం వెళితే ఏమండి ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని చెప్తున్నారని చాలా మంది చెప్తూ ఉన్నారు మనకి. కాబట్టి అలా కాకుండా అసలు ఒక బిడ్డ జన్మిస్తే ఆ యొక్క జాతకంలో దోషం ఉందా లేదా కేవలం నేను చెప్పేటువంటి ఈ ఒక్క నక్షత్ర ప్రామాణికం చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు బాలారిష్టం అంటే ఏమిటి, అసలు బాలారిష్ట దోషం ఎలా వర్తిస్తుంది, దీనికి తగు పరిహారం ఏంటి అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. అంటే 12 రాశుల్లో ఎక్కడ జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు అనేటువంటిది మనం ముఖ్యంగా చూసుకోవాలి. సహజంగా బాలారిష్టము అంటే ఎవరైనా కూడా పుట్టిన తర్వాత ఖచ్చితంగా 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఖచ్చితంగా జన్మించాల్సిందే. 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి 27 నక్షత్రములు. రాశులు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు. ఖచ్చితంగా ఈ రాశులలోనే ఈ నక్షత్రాల్లోనే ఖచ్చితంగా ఎవరైనా సరే జన్మించాల్సిందే. వారికి అసలు బాలారిష్ట దోషం ఏ నక్షత్రం వారికి ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. సహజంగా చూసుకున్నట్టయితే ముందుగా అశ్విని నక్షత్రం వారికి ఖచ్చితంగా దోషం ఉంటుంది, భరణి నక్షత్రం వారికి దోషం ఉంటుంది, కృత్తికా నక్షత్రం వారికి దోషం ఉంటుంది, రోహిణి నక్షత్రం వారికి దోషం ఉంటుంది, మృగశిర నక్షత్రం వారికి దోషం ఉంటుంది, పుష్యమి నక్షత్రం వారికి దోషం ఉంటుంది, మఖా నక్షత్రం వారికి దోషం ఉంటుంది, ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి దోషం ఉంటుంది, హస్త నక్షత్రం వారికి దోషం ఉంటుంది, చిత్తా నక్షత్రం వారికి దోషం ఉంటుంది, విశాఖ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, అనురాధ నక్షత్రం వారికి దోషం ఉంటుంది,
జ్యేష్ఠ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, మూలా నక్షత్రం వారికి దోషం ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, ధనిష్ఠ నక్షత్రం వారికి దోషం ఉంటుంది, శతభిష నక్షత్రం వారికి దోషం ఉంటుంది, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి దోషం ఉంటుంది. ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా దోషం వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని పాదములకు మాత్రమే దోషం ఉంటుంది. చూడండి, ఉదాహరణకి అశ్విని నక్షత్రం అనుకోండి, కేవలం 1వ పాదం మాత్రమే, 1-4 పాదాలు మాత్రమే దోషం కింద పరిగణిస్తాం అశ్విని నక్షత్రానికి. 2-3 పాదాలు పెద్ద దోషం కింద మనం పరిగణించాం. కానీ నక్షత్ర దోషం మాత్రం దోషమే. కాబట్టి ఎవరైనా సరే జన్మించిన తర్వాత ఈ నక్షత్రాలలో పుడితే ఖచ్చితంగా దోషం ఉన్నట్టే. తర్వాత ఇందాక నేను చెప్పిన విధంగా 12 రాశులు అన్నాం. 12 రాశుల్లో ఏ రాశులలో ఏ లగ్నాలలో ఎలాంటి గ్రహాలు ఉంటే వారికి దోషం వర్తిస్తుంది అని చూసుకున్నట్టయితే, ముందుగా చూడండి, బాలారిష్టంలో ప్రధానమైనటువంటిది లగ్నం నుంచి సహజంగా కూడా అష్టమ చంద్రుడు అంటాం. ఖచ్చితంగా 8వ ఇంట చంద్రుడు ఉంటే ఖచ్చితంగా బాలారిష్టం కింద పరిగణిస్తాం. అదే రకంగా లగ్నం నుంచి 7వ ఇంట కుజుడు అంటే సప్తమ స్థానంలో కుజుడు ఉన్న దోషం కింద మనం పరిగణిస్తాం. అదే రకంగా 9వ ఇంట రాహువు అంటాం. అంటే 9వ స్థానం పితృస్థానం అంటాం. అటువంటి లగ్నం నుంచి 9వ ఇంట రాహు ఉన్న దోషమే. అదే రకంగా 12 కేతువు అంటాం. 12వ ఇంట కేతువు ఉన్నా కూడా దోషమే, బాలారిష్ట దోషము అంటాం. అదే రకంగా శని లగ్నమునందు ఉన్న, అంటే లగ్నంలో శని ఉన్న, 3వ ఇంట గురువు ఉన్న, అదే రకంగా రవి 5వ ఇంట ఉన్న, 12వ ఇంట ఉన్న, శుక్రుడు 6వ ఇంట ఉన్న, బుధుడు 4-7 స్థానములలో ఉన్న దీన్ని బాలారిష్ట దోషము అంటాం. నేను ఒక చార్ట్ ఇస్తాను మీకు, లగ్న కుండలి గీసి, ఇదిగోండి ఈ పక్కన లగ్న కుండలి ప్లే అవుతుంది. ఈ లగ్న కుండలిలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో దీన్ని బాలారిష్ట దోషము అంటాం. ఒక్కసారి మళ్ళా కూడా వినండి. లగ్నంలో పాపగ్రహాలు, లగ్నంలో శని భగవానుడు ఉండడం, అదే రకంగా 3వ ఇంట గురువు ఉండడం, అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం, రవి 5లో కానీ 12వ ఇంట కానీ ఉండడం, శుక్రుడు 6వ ఇంట ఉండడం, బుధుడు 4-7 స్థానాల్లో ఉండడం, కుజ భగవానుడు 7వ ఇంట ఉండడం, రాహువు 9వ ఇంట ఉండడం, కేతువు 12వ ఇంట ఉండడం, దీన్ని బాలారిష్ట దోషములు అంటాం. ఇక్కడ ఎలాంటి తిథిలో పుట్టినా దోషం వర్తించదు, ఎలాంటి వారములలో పుట్టినా దోషం వర్తించడు. కానీ ఖచ్చితంగా యోగములు మాత్రం వర్తిస్తాయి. ఇప్పుడు మనం అనుకున్నాం, మళ్ళీ బాలారిష్ట దోషం అంటున్నారు కదా, యోగములు ఉండవా అంటే ఖచ్చితంగా కూడా ప్రతి జాతకంలో యోగములు ఉంటాయి. ఈ యోగములు ఎలా ఉంటాయి అంటే, వీరు అసలు ఏ తత్వపు రాశిలో పుట్టారు అంటే, భూతత్వపు రాశి, జలతత్వపు రాశి, ఇలా చాలా ఉంటాయి. స్థిర రాశిలో పుట్టారా, విశ్వవహ రాశుల్లో పుట్టారా, చరరాశుల్లో పుట్టారా అనేటువంటిది ఉంటుంది. తర్వాత యోగాలు కూడా చాలా ఉంటాయి. పరివర్తన యోగము, మహాపురుష యోగము, పంచమహాయోగాలు, ఇలా యోగాలు కూడా జాతకంలో చాలా యోగాలు ఉంటాయి. కానీ ముందుగా ఒక బిడ్డ పుట్టగానే మొదట మనం చేయాల్సినటువంటి స్థితి ఏమిటి అంటే, నక్షత్ర దోషం ఉందా లేదా, ఉంటే ఎలాంటి నక్షత్ర దోషం ఉంది. ఈ బాలారిష్ట లగ్నంలో లగ్నం నుంచి పాపగ్రహములు ఎక్కడ ఉన్నాయి, శుభగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఈ లగ్నం నుంచి ఈ గ్రహాలు ఉంటే అసలు మన యొక్క బిడ్డకు బాలారిష్ట దోషం ఉందా లేదా, ఉంటే ఏమి చేయాలి అనేటువంటిది చక్కటి మీరే చూసుకొని చక్కగా ఎవరినైనా ఒకరిని సంప్రదించి బాలారిష్ట శాంతి అంటాం. సహజంగా పేగు మెళ్ళో వేసుకుని పుడితే ఎలా అయితే మనం నాలవేషణ శాంతి చేస్తామో, అదే రకంగా ఒక తండ్రి కొడుకు ఒకే నక్షత్రంలో జన్మించినట్టయితే ఏక నక్షత్ర జనన శాంతి అంటాం. అలా ఏక నక్షత్ర జనన శాంతి, గోముఖ ప్రసవ శాంతి, ఇలా శాంతులు చాలా రకాల శాంతులు ఉన్నాయి మనకు శాస్త్రంలో. కాబట్టి అలాంటి
అరిష్ట దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దోషాలు నివారణకి చక్కగా మనకు వేదంలో శాస్త్రంలో చెప్పిన విధంగా ఆ యొక్క పరిహారములు చేసుకొని చక్కగా మీ యొక్క బిడ్డల భవిష్యత్తుని బంగారు బాటగా తీర్చిదిద్దుకోండి. సర్వే జనా శుభ సమయః. స్వస్తి.